నమస్కారం. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో గాయత్రి హోమ పూర్ణాహుతిలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఉండి ఎమ్మెల్యే కరుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఆకివీడు దత్తక్షేత్రంలో సోమవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయనకు ఆలయ కార్యదర్శి కంబంపాటి శ్రీనాథకృష్ణమూర్తి ఘనస్వాగతం పలికారు. అనంతరం శాసనసభ్యులు స్వామివారిని దర్శించుకుని పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, నాయకులు కనుమూరి అబ్బాయిరాజు, పిల్లా నరసింహారావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన బండారు సత్యానందరావును అభినందిస్తూ మహిళలతో సహా కూటమి పార్టీల కార్యకర్తలు, అభిమానులు సోమవారం ఊరేగారు. ఈ మేరకు అవిడి గ్రామం నుంచి ఆధ్యాత్మిక కేంద్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్రతో వెళ్లారు. ఈ సందర్భంగా వారు పెద్దపెట్టున నినాదాలిచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోరవరపు రామకృష్ణ, మాజీ సర్పంచ్ రెడ్డి తాజాదీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే కెకే రంగారావు సోమవారం ఉదయం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు దేవాలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ఆయన ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి బంగారు వాకిలి గుండా వెళ్లి స్వామి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో ఆయనకు అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2029లో జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసేందుకు పనిచేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి. పశ్చిమ డెల్టాలో ప్రవహిస్తున్న నక్కల కాలువను తక్షణమే ఆధునీకరించాలి. భీమవరంలో కలెక్టర్కు వినతి పత్రం అందించిన రైతులు స్పందించాలని కోరుతూ నినాదాలు. మోదీ ప్రభుత్వంలో నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు స్థానం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక తణుకులో నిర్వహించిన విజయోత్సవ సంబరాలు. నక్సల్స్ మందు పాత్రకు బలైన కానిస్టేబుల్ పగడాలకు న్యాయం చేయాలి. ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసిన తణుకు పట్టణ ఎస్ఐ అప్పారావు. ఆకివీడు దత్తక్షేత్రంలో నిర్వహించిన గాయత్రి హోమ పూర్ణాహుతిలో పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, హాజరైన స్థానిక భక్తులు. కొత్తపేట ఎమ్మెల్యేగా బండారు విజయం పట్ల వాడపల్లి వెంకన్నకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న అభిమానులు. ద్వారకా తిరుమల చెన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.